సర్వే జన సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఇంటిలో శుభగౌరి వ్రతాన్ని చేసుకున్నాను. ఈ వ్రతాన్ని ఏ శుక్రవారమైనా మనం చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడానికి పెద్దగా ఖర్చు ఏమీ ఉండదు. కావలసినవి రోజు మనం చేసే పూజలో ఉండే సామాగ్రితో పాటుగా ఒక కొబ్బరికాయ, అరటిపళ్ళు, తమలపాకులు, పరమాన్నం, ఆవు నెయ్యి. ముఖ్యంగా ఈరోజు పూజలో ఉండవలసిన నైవేద్యం పరమాన్నం. ఈ చిన్నపాటి పూజా వస్తువులతో మనం చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మొదట అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదివాక ఈ శుభగౌరి వ్రతాన్ని సంబంధించిన 5 కథలు ఉంటాయి, అవి చదువుకోవాలి. ఈ పుస్తకం యొక్క పీడిఎఫ్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. కావాలంటే మీరు జిరాక్స్ కూడా తీయించుకోవచ్చు. పూజ చేసేటప్పుడు పువ్వులతో కానీ, కుంకుమతో కానీ, లేదంటే అక్షంతలతో అయినా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ పూజలో పెద్దగా నియమాలు ఉండవు. కలశ స్థాపన, తాంబూలాలు వంటి నియమాలు మీకు వీలైతే చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వ్రతం ఏ రోజైనా, ఏ వారమైనా, ముఖ్యంగా శుక్రవారం చేసుకుంటే మంచిది. ఎన్ని రోజులైనా మనం చేసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమ మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ మాం అయి కలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయ మాం.